ఇక్కడ కనిపించే శివుడికి చిన్న స్టోరీ ఉందండి. అదేంటంటే మేము 3 మంత్స్ బ్యాక్ హైదరాబాద్ వెళ్ళామండి. మా వారు హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు ఫ్లైట్. అయితే మా వారితో పాటు మేము 3 రోజులు హైదరాబాద్లోనే ఉన్నాము. అక్కడ హైదరాబాద్లో మేము బాలాజీ టెంపుల్కి ప్రదర్శనలు చేయడానికి వెళ్ళాము. ప్రదర్శనలు అయిపోయిన తర్వాత శివుడు బొమ్మ కొంటానన్నారండి. నేనైతే వద్దని చెప్పాను. శివుడు బొమ్మ ఇంట్లో పెడితేని డైలీ పూజ చేయాలి, అభిషేకాలు అవి చేయాలి, నేను చేయలేనని చెప్పాను. శివుడికి అయితే ఆ మాట కోపం వచ్చి ఉంటుందండి. ఇంక ఇంటికైతే రాలేదు శివుడు. అయితే ప్రదర్శనలు అయిపోయిన తర్వాతను మేము హోటల్కి వెళ్ళామండి. మధ్యాహ్నం లంచ్కి హోటల్లో మర్చిపోయాము. భోజనం అయిపోయిన తర్వాత మేము రూమ్కి వెళ్ళి ఈవినింగ్ టైంలో గుర్తొచ్చింది. వెంటనే హోటల్లో ఫోన్ చేస్తే ఇక్కడ పార్సల్ ఉందని చెప్పారు. మా వారు తీసుకొచ్చారండి. మరుసటి రోజు మళ్ళీ మేము లగేజ్ అంతా సర్దుకొని మేము మా ఇంటికి వచ్చేసామండి. తర్వాత మేము చూసుకున్నాము, అన్నీ ఉన్నాయి కానీ శివుడు లేడు, బొమ్మ లేదండి. లేకపోతే మళ్ళీ మేమున్న రూమ్కి ఫోన్ చేస్తే ఇక్కడ ఏదో పార్సల్ ఉందని చెప్పారు. అయితే ఉంచండి మీ దగ్గర అని చెప్పారు ఈయన. తర్వాత 1 మంత్ వరకు కూడా మా వారి కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారండి శివుడు. అక్కడైతే మేము ఎక్కడ పెట్టామో అక్కడే ఉన్నారు. అయితే ఆ రూమ్లో చాలామంది దిగి ఉంటారండి. 1 మంత్ వరకు ఎవరు దిగకుండా ఉండరు కదా, ఎవరికో దిగే ఉంటారు కానీ ఎవరికి కనబడలేదు. మా వారు ఎప్పుడు వస్తారని మా వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మా వారు మళ్ళీ సౌదీ వెళ్ళినప్పుడు అదే రూమ్లోని 1 డే ఉన్నారు. అక్కడ ఆ శివుని తీసుకొని సౌదీ వెళ్ళారండి. ఎయిర్పోర్ట్లో అయితే పట్టుకున్నారంట. కానీ ఆ శివ దయ వల్ల మళ్ళీ ఎమ్మటినే వదిలేశారంట అండి. శివుడు అయితే వీసా లేకుండా వెళ్ళిపోయారండి, సౌదీ వెళ్ళిపోయారు. మా వారికి తోడుగా అయితే వెళ్ళిపోయారండి. ప్రతి వారం కూడా మా వారు ఇలాగా మంచి మంచి పువ్వులతోటి అభిషేకం చేస్తూ ఉంటారు. డైలీ మామూలుగా దండం పెట్టేసుకుంటారు. అక్కడ అగరబత్తులు అవి ఏం పెట్టకూడదంటండి. అందువల్ల ఇలా పువ్వులతోటి వాటర్ తోటి అభిషేకం చేసేసుకొని డ్యూటీకి అయితే వెళ్ళిపోతారండి. ఇది మండే వీడియో అండి, కాకపోతే నేను మండే పెట్టలేదు.